శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. కర్కాటక రాశిలో ఉచ్చులో ఉన్న గురుగారు ఉన్నారు. సింహరాశిలో కేతు ఉన్నారు. శుక్రుడు నీచలో ఉన్నారు. రవి గారు నీచలో ఉంటూ కుజునితో కలిసి ఉన్నారు. చంద్రుని యొక్క స్థితి నీచలో ఉంటూ బుధునితో కలిసి ఉన్నారు. రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉన్నది. అలాగే వక్రించిన శని గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంటూ ఉన్నది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి రాహుతో కలిసి ఉన్నది. అలాగే కుజుని యొక్క స్థితి మారి ఉన్నది. వృశ్చిక రాశిలోకి వచ్చేసింది. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, రవి కుజుల యొక్క స్థితి ఎప్పుడూ కూడా చాలా ఉద్రేకమైనటువంటి స్వభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ రవి గారు నీచలో ఉన్నారు కదా అంటే, నీచలో ఉన్నప్పటికీ కూడా తులలో ఉన్నటువంటి రవి గారికి చాలా పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రవి కుజుల పరిస్థితి ఉద్రేకానికే దారితీస్తూ ఉంటుంది. ఏ రాశుల మీద చూపిస్తుంది ఈ ఫలితం అనేది మనం రాశి ఫలితాలలో చెప్పుకుందాం. అలాగే చంద్ర బుధుల యొక్క పరిస్థితి వ్యాపారాలు అంత సక్రమంగా జరగనివ్వకుండా, అలాగే తండ్రి కొడుకుల మధ్య వివాదాలు కలిగేటట్టుగా ఇట్లాంటి పరిస్థితి కొంచెం కొనసాగేటట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఏ ఏ రాశుల వారికి ఈ ప్రభావం ఉంటుంది అనేది ఆ రాశుల్లో చెప్పుకుందాం. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధ కుజుల యొక్క స్థితి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగాలలో పనిచేసే వారికి, వాటి ఉత్పత్తులు కానీ, వాటి వ్యాపారాలు కానీ, వాటి యొక్క వినియోగం కానీ, ఇలాగా వాటితో ఎక్కువగా ఎవరైతే బంధంగా ఉంటారో వారికి ఆ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో బాగుంటుంది అని చెప్పచ్చు. అలాగే చంద్ర రాహువుల యొక్క కలయిక మానసికమైనటువంటి అస్థిమితానికి దారితీస్తూ ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురువు గారి యొక్క దృష్టి చంద్ర బుధుల మీద పడుతోంది. వైజ్ఞానిక పరమైనటువంటి అంటే విజ్ఞానం ఎక్కువగా పెంపొందింపబడేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు ఈ బుధుని మీద గురువు గారి యొక్క దృష్టి. అలాగే ఉచ్చ గురువుకి చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు చాలా చక్కగా అమలు పరచబడుతూ ఉంటాయి. ఏ ఏ రాశుల వారికి చాలా బాగుంటారు గురువు గారు అనేది ఆ రాశుల్లో తెలియచెప్పుకుందాం. ఇక్కడ పంచమ దృష్టి వచ్చేసింది కదా. ఇక సప్తమ దృష్టి మీద ఎవరు లేరు. గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉండడంతో మీనరాశి వారికి ముఖ్యంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎందువల్ల అంటే మీనరాశి వారికి ఇటు పంచమంలోనూ గురువు గారు ఉండడము, నవమ దృష్టి పడుతూ శని గారి యొక్క ఆ దుష్టత్వం అనేది తగ్గిపోయే విధంగా ఆ దృష్టి ఉండడం కారణం చేత చాలా చాలా బాగుంటుంది. ఇక శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది నీచ స్థానం శుక్రాచార్యుల వారికి. కాబట్టి ఇక్కడ అనుబంధాలు, ఆత్మీయతలు దెబ్బతినేటటువంటి అవకాశం కనిపిస్తోంది అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక వీటికి ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది మనము ప్రతి రాశికి విశ్లేషణ చెప్పుకుంటూ పరిహారాలు కూడా తెలియచెప్పుకుందాము. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు గారి యొక్క సంచారము, అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము, ఏకాదశంలో రవి కుజుల సంచారము వెరసి ఈ 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. అయితే గురువు గారి యొక్క బలము లేదు, శని గారి యొక్క బలము లేదు, అర్ధాష్టమంలో ఉన్నారు. కేతు గారి యొక్క బలము లేదు, వారు నవమ స్థానంలో ఉన్నారు. ఎటొచ్చి ప్రధాన గ్రహాల విషయంలో ఒక రాహు బలము మాత్రమే ఉంటూ ఉన్నది. అలాగే నీచలో ఉన్న శుక్రుని బలము కూడా ఇక్కడ దశమ స్థానంలో ఉన్నది. అలాగే రవి కుజుల యొక్క స్థితి, రవి గారు కూడా ఇక్కడ నీచపడి ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచనలు ఏమిటి అంటే, మీకు అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటూ జీవితంలో మీరు ఎదగడానికి కావలసినటువంటి మనోధైర్యము, మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. దగ్గర మిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. బంధుమిత్రుల ఆదరణ బాగుంది. ఏదైనా ఖచ్చితంగా ఈ పని చెయ్యాలి అని ఒక సంకల్పం చేసుకున్నారంటే ఆ పనిని చక్కగా నిర్వర్తించుకుంటారు, విజయ అవకాశాలు సంపాదిస్తారు. మరి మిగతా గ్రహాల అననుకూలత, ప్రధాన గ్రహాల అననుకూలత వల్ల అర్ధాష్టమ శని గారి సంచారం జరుగుతోంది. కాబట్టి శని గారికి తైలాభిషేకం చెయ్యండి. గురువు గారు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు కూడా తప్పకుండా పఠించండి. వీటితో పాటుగా చంద్ర
రవి, శుక్ర ఈ గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు కూడా మీరు చెయ్యాలి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితం అయితే బాగుంది. కొత్త ఉద్యోగాల కోసం ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఉద్యోగాల దగ్గర అవుతాయి. అంటే ఇంకొక 10 రోజుల్లో నాకు ఇంటర్వ్యూ వస్తుందండి, ఇంకో వారం రోజుల్లో ఇంటర్వ్యూ వస్తుందండి, నేను ఇంటర్వ్యూ చేసి వచ్చానండి, నాకు ఆర్డర్ వచ్చేస్తుందండి, ఇంకొక 10 రోజుల్లో వస్తుంది, ఇలా అనుకుంటూ ఉంటారు చాలా మంది. అది మంచిగా వస్తుంది ఉద్యోగం కూడా. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనయే. అలాగే ధనము ఇబ్బడి ముబ్బడిగా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్త్రీల విషయంలో అతి సున్నితంగా ఉండేటటువంటి స్త్రీలు శివారాధన చేయడం ద్వారా మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. విద్యార్థులు తమ యొక్క అభ్యాసాన్ని మరింత కష్టతరం చేసుకోవాలి అంటే పెంపొందించుకోవాలి. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు వీరికి సంబంధించి ఇబ్బందులు చాలా కనిపిస్తున్నాయి. ఈ ఇబ్బందుల్ని ఓర్పు వహించాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క స్థితి వ్యయస్థానంలోకి వచ్చి ఉన్నది. చంద్రుని యొక్క స్థితి తృతీయ స్థానంలోకి వచ్చినది. చంద్రుని యొక్క స్థితి అనుకూలము, కుజుని యొక్క స్థితి అనుకూలము కాదు. కాబట్టి ఇంకా మరింతగా ప్రోత్సాహం ఉంటుంది మీకు అని మరొకసారి తెలియజేస్తున్నాను. చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి, అభివృద్ధి సంపాదించండి. శుభం.